భరద్వాజ్ గారు 2025 కాస్త ఆశాజనకంగా కనపడుతుంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఉన్నట్టున్నాయి. అవును. జోనర్లో సినిమాలు, కాన్సెప్ట్ సినిమాలు అన్నీ. ఏంటి అసలు 2025 డిజైన్ అవుతున్న సినిమాలు ఏంటి? అంటే మెగా కాంపౌండ్ నుంచి 3 సినిమాలు ఆ, ప్రధానంగా. అంటే జనవరిలో ఎలాగూ గేమ్ చేంజర్ ఉంది. దీంతోపాటు చిరంజీవి గారి సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ అవబోతోంది. విశ్వంభర. అవును. వశిష్ఠ డైరెక్షన్లో. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. ఆయనకి అంటే ఆయనకి ఏదైతే ఇంట్రెస్టింగ్ జానరో చిరంజీవి గారికి, ఆ జానర్లో ఈ సినిమా పెడుతోంది. అందుకని దీని మీద అంచనాలు ఉన్నాయి అభిమానుల్లో కూడా. ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నాడు ఆ సినిమాకి. ఫ్యాంటసీ జానర్లో సినిమా చేసి చాలా కాలమైంది. ఆయన ఆ రోజుల్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి చేశాడు. ఆ తర్వాత ఆయన ఎంతో ఇష్టపడి చేసినటువంటి అంజీ సినిమా కొంత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ప్రాపర్గా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దానికి ఉన్నటువంటి ఇబ్బందులు దీనికి వచ్చే అవకాశం లేదు. అందుకని ఈ సినిమా మీద ఆయన చాలా శ్రద్ధ ఉంది. నిజానికి అది జనవరికి రావాల్సిన సినిమా, సంక్రాంతికి. అంటే కొడుకుకి స్పేస్ ఇస్తూ ఆయన జరిగాడు అవతలకి. కాబట్టి ఆ సినిమా ఒకటి పెద్ద హిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే 2025 బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా ఆ సినిమా నిలబడాలి. అది మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి రెండో సినిమా. దాంతోపాటు సాయి దుర్గ తేజ్గా పేరు మార్చుకున్నటువంటి సాయి ధరమ్ తేజ్ 100 కోట్ల సినిమా ఒకటి ఉంది, సంబరాల ఏటిగట్టు అని చెప్పి. సంబరాల ఏటిగట్టు అని వాళ్ళు కూడా చాలా అంచనాల మధ్య ఉన్నారు. రామ్ చరణ్ గారు ఈ మధ్య ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్లో చాలా హైప్ ఇస్తూ మాట్లాడాడు ఆయన ఆ ప్రాజెక్టు గురించి. సో ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి 3 సినిమాలు ఈ సంవత్సరం లేదు, నిరుత్సాహపరిచారు. 2024 మెగా ఫ్యామిలీకి, మెగా అభిమానులకి ఇబ్బంది పెట్టినప్పటికీ సినిమా రంగంలో 25లో మాత్రం వాళ్ళకి 3 అద్భుతమైనటువంటి సినిమాలు వస్తున్నాయి. 3 అంచనాలు ఉన్నటువంటి సినిమాలే. చూడాలి ఏ మేరకు వాళ్ళకి విజయాలు వస్తాయి అనేది 25లో. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా, అంటే వార్ 2 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్. అయితే స్ట్రైట్ తెలుగు ఏమీ లేవు అతనికి. అవును, స్ట్రైట్ తెలుగు సినిమా రిలీజ్లు ఏమీ లేవు. వార్ 2తో అతను యాక్చువల్గా పాన్ ఇండియా మార్కెట్ను స్థిరీకరించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఆ సినిమాకి వెళ్ళాడు ఆయన, ఆ ప్రాజెక్టులోకి. అది వర్కౌట్ అవుతుంది. దాంతోపాటు తెలుగు ఆడియన్స్ని కూడా ఆ సినిమాతో హృతిక్ రోషన్తో కలిసి అలరించబోతున్నాడు. అది పెద్ద ప్రాజెక్టు. దాంతోపాటు బాలకృష్ణన్ పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్తున్న సినిమా అఖండ 2 కూడా ఈ సంవత్సరమే రిలీజ్ ఉంది. కాబట్టి ఆ సినిమాకి సంబంధించి గతంలో అల్లు అరవింద్ గారే ఒక మాట అన్నాడు, ఈ సబ్జెక్టును మీరు పాన్ ఇండియా లెవెల్లో చేసుంటే బాగుండేది అని, అఖండ టైంలో. అది ఇప్పుడు వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. డెఫినెట్గా అదొక పెద్ద సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 25కు ఒక పెద్ద విజయాన్ని అందించే సినిమా అఖండ 2 అయ్యే అవకాశాలు అన్ని విధాలా కనిపిస్తున్నాయి. బాలకృష్ణ గారికి హ్యాట్రిక్ కొనసాగింపు, సెకండ్ హ్యాట్రిక్లో రెండో సినిమాగా నిలబడుతుంది అది. ఇది నందమూరి ఫ్యామిలీకి సంబంధించి. దీంతోపాటు హనుమాన్తో హిట్ కొట్టినటువంటి హీరో అతను తేజ సజ్జా కూడా ఒక పెద్ద సినిమాతో వస్తున్నాడు, పాన్ ఇండియా ప్రాజెక్ట్. మిరాయి ఉందిగా, ఆ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. మార్కెట్కి అంచనాలు ఉన్నాయి, ఆడియన్స్లో కూడా అంచనాలు ఉన్నాయి. అది ఒక బిగ్ మూవీగా నిలబడిపోతుంది. అలాగే నాని వైపు నుంచి ఓ సినిమా హిట్ 3 ఉంది. ఇప్పటి వరకు ఆయన ఫ్రాంచైజీ మీద నడుపుతున్నాడు సినిమాలు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తనకి ఒక రకంగా 24 ఒక అద్భుతమైన సహాయం చేసింది. ఆయన స్టార్డమ్ స్థిరీకరణ జరిగింది. సినిమా మీద ఎటువంటి టాక్ ఉన్నప్పటికీ నాని సినిమా ఒకసారి చూడాలని ఆడియన్స్ థియేటర్కి వెళ్ళారు. ఏది సరిపోదా శనివారం సినిమాకి. దాని మీద బేస్ అయ్యి ఈ సినిమా నడుపుతున్నారు. ఇది కూడా ఒక విజయవంతమైనటువంటి సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 25లో నానికి ఒక అద్భుతమైనటువంటి విజయం, ఆయన కోరుకుంటున్నటువంటి మాస్ హిట్ కొట్టే ఛాన్స్ ఉంది. దాంతో అదొక బిగ్ మూవీ ఉంది. దానితో పాటు ఇంకెవరున్నారు పెద్ద హీరోలు? ప్రభాస్ గారు ఉన్నారు కదా. ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. ఆయన ఒక మాట చెప్పాడు, ఎప్పుడు ఆదిపురుష్ అప్పుడు ఏడాదికి 2 సినిమాలు 2 విడుదలలు ఉండేటట్టు చూసుకుందాం అన్నాడు తిరుపతిలో. ఇప్పుడు అది ఒక సినిమాకి పరిమితం అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాజాసాబ్
25లో రాజేశాబ్. రాజాసాబ్ నిజానికి అది లోకల్ మార్కెట్ సినిమాగా మొదలై పాన్ ఇండియా సినిమాగా రూపాంతరం చెందింది. సబ్జెక్టుకి అంటే దానికి ఉన్నటువంటి కెపాసిటీని పెంచారు. దాదాపు సాహో నాటి పరిస్థితి. సాహో కూడా వాళ్ళు కథగా అనుకున్నప్పుడు అది లోకల్ మార్కెట్ సినిమాని, ఎగ్జిక్యూషన్ స్టేజ్కి వచ్చేసరికి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. అవును. అదే పరిస్థితిలో ఇప్పుడు రాజాసాబ్ సినిమా మారుతి కష్టపడుతున్నాడు. అది డెఫినెట్గా ప్రభాస్కి ఎంటర్టైనింగ్ హీరోయిజం ఆ దిశగా ఆయన సినిమాలు చేయటం మాని చాలా కాలం అయింది. ఒక కొత్త ప్రభాస్ని జనాలు ఆ రోజుల్లో ప్రభాస్ని కోరుకుంటున్నారు మళ్ళీ ఒకసారి. అది చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఓకే. ఇది డెఫినెట్గా సక్సెస్ అయ్యే సినిమానే. దాని మీద కూడా పాజిటివ్ వైబ్ ఉంది. అదొక బిగ్ సినిమా, పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా సత్తా చాటే సినిమాగా అది ఒక రికార్డు కొట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ పాన్ ఇండియా సినిమాలు అన్నిటికీ కూడా 2024 ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది పుష్ప 2తో. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న సినిమాలు 2 కనిపిస్తున్నాయి, 3 కనిపిస్తున్నాయి. ఒక రకంగా వార్ 2 కూడా బాధ్యత ఉంది. ఎన్టీఆర్ పెరగాలి ఆ సినిమా నుంచి. అలాగే రాజాసాబ్కి కూడా అదొక టార్గెట్ ఉంది. గేమ్ చేంజర్కి అనివార్యంగా ఉంది. ఏ మేరకు ఇవి పుష్ప 2 రికార్డులను బద్దలు కొడతాయో చూడాలి. ఇది టోటల్గా 25 మీద 25లో మెరిసేటువంటి మెరుపులు, ఓకే, మెరవటానికి అవకాశం ఉన్నటువంటి సినిమాలు.